బాలయ్య బాబు ఫ్యాన్స్కి షాక్ తగిలింది. ఒకరోజు ముందుగానే అఖండ 2 తాండవం చూద్దామని బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతో ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ నిరాశలే అయిపోయాయి. ఇప్పటికే అంటే రేపు శుక్రవారం ఇండియా మొత్తం బాలయ్య బాబు సినిమా బోయపాటి డైరెక్షన్లో వస్తుంది. అఖండ 2 తాండవం ఈ సినిమా టైటిల్ ఉంటే సంయుక్త మీనన్ అదేవిధంగా బజరంగి భాయిజాన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తను కూడా ఇందులో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే అఖండ సినిమాకి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలుసు. అదొక బ్లాక్ బాస్టర్ అయింది. అదేవిధంగా అఖండ 2 స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఒక గొప్ప సినిమాగా ఉంటుంది, అదేవిధంగా రికార్డులను బ్రేక్ చేస్తుందని కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే అఖండ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడము, అదేవిధంగా సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వడం, వీటన్నిటి కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో అంటే ఈరోజు ఈ ప్రీమియర్ షో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇండియాలో ఎక్కడ కూడా ప్రీమియర్ షో అనేది విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణంగా అంటే ఈ అఖండ 2 సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ సంస్థ ఒక కొద్దిసేపటి క్రితమే ఒక మెసేజ్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఫ్యాన్స్కు అందజేసింది. ముఖ్యంగా ఆ మెసేజ్లో ఏముందో, అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎందుకు ఇంత అలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి ఆ మెసేజ్ చదివితే మనకు తెలుస్తుంది. 14 రీల్స్ సంస్థ ప్రీమియర్స్ ఆర్ ఇన్ ఇండియా షెడ్యూల్డ్ ఫర్ టుడే క్యాన్సల్డ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని 14 రీల్స్ సంస్థ తెలిపింది. అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ కారణంగా ఈ అఖండ 2 ప్రీమియర్ షో అనేది ఇండియాలో ఎక్కడ కూడా ఈరోజు వేయలేకపోతున్నామని కూడా చెప్పింది. అదేవిధంగా వి ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ ఎ ఫ్యూ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. అంటే మేము చాలా ప్రయత్నం చేశాము అభిమానులకు ఈరోజు అందించాలని, కానీ కొన్ని మాత్రమే మా చేతుల్లో ఉంటాయి, మిగిలినవి మా చేతుల్లో ఉండవని కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఓవర్సీస్లో అంటే ఓవర్సీస్ ప్రీమియర్స్ అంటే ఇక్కడ ఇండియాలో కాకుండా అమెరికాలో, అదేవిధంగా ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రం యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ప్రీమియర్ షోస్ కొనసాగుతాయని 14 రీల్స్ సంస్థ తెలిపింది. అయితే ప్రీమియర్ షో చూద్దామని థియేటర్కి వెళ్ళిన బాలయ్య అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. ఎందుకంటే అందరూ ఒక ఎగ్జైట్మెంట్ తోటి థియేటర్ల వైపుకు వెళ్తారు. ఈరోజు ఎలాగైనా సినిమా చూడాలి, ఒక్కొక్క సీన్ ఎలా ఉంది, ఇప్పటికే ట్రైలర్లో వచ్చిన కొన్ని సీన్స్ని థియేటర్లో పెద్ద స్క్రీన్లో చూడాలని ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. కానీ థియేటర్కి వెళ్ళేసరికి అక్కడ టెక్నికల్ రీజన్ తోటి షో వేయలేకపోతున్నామని వాళ్ళు చెప్పడంతో కొంత నిరాశకి లోనయ్యారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈరోజే ఈ అఖండ 2ని చూసి తీరాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. అయితే టెక్నికల్ రీజన్ కారణంగా తమ చేతుల్లో లేనిది తాము ఇప్పుడు షో ప్లేయడానికి లేదని తెలియజేశారు. అయితే ఒక పక్క ప్రీమియర్ షో క్యాన్సల్ అవుతుందన్న దాని నిరాశ ఒకవైపు అయితే, ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక కొన్ని రాష్ట్రాలలో రేపు సినిమా రిలీజ్ అయితే దానికి సంబంధించిన బుకింగ్స్ అవన్నీ కూడా మొదలయ్యాయి. కానీ తెలంగాణలో బుకింగ్స్ అంటే తెలంగాణ, హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న థియేటర్లలో రేపు సినిమా చూద్దాం అనుకునే వారికి మరొక నిరాశ ఎదురైంది. ఎక్కడ కూడా టికెట్లు బుక్ చేద్దాం అనుకుంటే ఆ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేకపోవడంతో బాలయ్య అభిమానులు, తెలంగాణలో బాలయ్య అభిమానులు ఎంతో డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఒకసారి నేను బుక్ మై షో ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. బుక్ మై షోలో ఏం చూపిస్తున్నారు, ఎలా ఉన్నది ప్రజెంట్ పొజిషన్ అనేది. ఎందుకంటే ఎక్కువ శాతం బుక్ మై షో నుంచి టికెట్లు బుక్ చేస్తుంటారు. మనం ప్రస్తుతం అఖండ 2 తాండవం అనేది మనకు కనిపిస్తుంది. ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, రామ్ అచంట, గోపి అచంట ప్రొడ్యూసర్లుగా ఉన్నారు ఈ సినిమాకి. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య బాబు ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అఖండ 2 కూడా అదే విధంగా హిట్ కొడుతుందని కూడా అందరూ భావించారు. కానీ ఇంతలోనే ఈ సినిమా అనేది ప్రీమియర్ షో రద్దయింది. అదేవిధంగా సంయుక్త మీనన్ కూడా ఇందులో నటిస్తుంది. అదేవిధంగా నటుడు ఆది కూడా ఇందులో ఒక విలన్ రోల్లో ఉన్నాడని కూడా, అతను ఎలా పర్ఫార్మ్ చేశాడనే దాని మీద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే టికెట్ బుకింగ్ చేసుకుందామంటే మాత్రం ఎక్కడ కూడా బుక్ మై షోలో ఎక్కడ కూడా ఒక ఆప్షన్ చూపించట్లేదు. కానీ ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు ముందుగానే బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఒక 3 days నుంచే టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం అఖండ 2 ఓపెన్ చేసి బుకింగ్స్ చేద్దాము, టికెట్ బుక్ చేసుకుందాము అంటే ఇక్కడ కూడా ఆప్షన్ చూపించట్లేదు. ఇక మరొక వైపు అఖండ 2 సినిమాకి అంటే ఇంత పెద్ద ఖర్చు పెట్టి తీస్తున్నారు. అదేవిధంగా దీనికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ముందుగానే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అక్కడ వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో మాత్రం ఈరోజు కొద్దిగా లేటుగా ఆ టికెట్లు రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్కు 50 రూపాయలు,
మల్టీప్లెక్స్ స్క్రీన్కి ఎక్కువ స్క్రీన్లు 2 లేదా 3 స్క్రీన్లు ఉన్న థియేటర్లలో ₹100 పెంచుకునే అవకాశం కల్పించింది. ఇవి కేవలం 3 రోజులు మాత్రమే ఈ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో వేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే ₹600 అదనంగా కూడా దానికి ప్రీమియర్ షోకి కలెక్ట్ చేసుకునే అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కానీ ప్రీమియర్ షోని ఎంటైర్ ఇండియాలో ఎక్కడ కూడా రద్దయిపోవడంతో టికెట్లు కొన్న వాళ్ళందరూ కూడా కొంత నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారో అక్కడి నుంచి అమౌంట్ ఆయా సంస్థలు వాళ్ళకి రీఫండ్ చేసేస్తాయి. లేదా ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తానికి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతో నిరాశలో ఉన్నారు. అఖండ 2 తాండవం తాము చూద్దాం అనుకున్నాము, ఈరోజే చూద్దాం అనుకున్నాం. కానీ టెక్నికల్ రీజన్స్ అని, అదేవిధంగా మేనేజ్మెంట్ వైఫల్యమే ఇదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు సినిమా విడుదలైన తర్వాత కొంత బాలయ్య బాబు ఫ్యాన్స్ కొంత వాళ్ళు ఆగ్రహం చల్లారే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు కొంత సద్దుమణిగే పరిస్థితులు కూడా రేపు మనకు కనిపించవచ్చు. అదేవిధంగా రేపు మొదటి షో పడిన తర్వాత అసలు సినిమా ఎలా ఉంది అనే విశేషాలన్నీ కూడా తెలుస్తాయి. మొత్తానికి ప్రీమియర్ షో రద్దవడం వల్ల అటు వాళ్ళ కలెక్షన్ల మీద కూడా ఇది ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విశాల్, ఆంధ్రప్రభ.